మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది ఈడీ. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్, A3 గా BLN రెడ్డిని చేర్చారు. ఏసీబీ ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేసింది ఈడీ. ఇప్పటికే తెలంగాణ ఏసీబీకి లేఖ రాశారు ఈడీ అధికారులు. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని కోరారు. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీ అకౌంట్ నుంచి ఎంత మొత్తంలో బదిలీ చేశారో వంటి వివరాలు ఇవ్వాలంటూ ఈడీ కోరింది. దానకిషోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని ఈడీ అధికారులు కోరారు. ఏ తేదీల్లో లావాదేవీలు జరిగాయో ఆ వివరాలు కూడా చెప్పాలని ఈ లేఖలో ఈడీ కోరింది. ఈ క్రమంలో ఈడీ కేసు నమోదు చేసింది. లేటెస్ట్ అప్డేట్స్ తో టీవీ9 బ్యూరో చీఫ్ విజయ్ మనకు లైవ్ లో జాయిన్ అవుతారు. విజయ్ ఫోన్ ఇన్ అందిస్తారు. విజయ్, మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. మనం ఈవినింగ్ నుంచి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము ఈడీ ప్రొసీడింగ్స్ గురించి. ఇప్పటికే చాలా వివరాలు ఈడీ సేకరించింది. సో ఈ కేసు నమోదు అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏసీబీ నుంచి ఈడీకి కేసు మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుందా? ఏసీబీ కేసు కొద్దిసేపు క్రితమే మాజీ మంత్రి కేటీఆర్ పైన ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. సో ఈ రోజు ఉదయం పూట ఎక్కడైతే లెటర్ రాశారో ఆ లెటర్ ద్వారా ఏసీబీ నుంచి వస్తున్న రిప్లై ఆధారంగా ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ కాపీతో పాటుగా కావాల్సిన సఫిషియంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏసీబీ అధికారులు ఈడీ అధికారులకు పంపడంతో ఈడీలో మనం జనరల్ గా మన కేసులో అయితే ఎఫ్ఐఆర్ అంటాం, ఈడీలో ఈసీఐఆర్ అంటారు. ఈసీఐఆర్ నమోదైంది. ప్రస్తుతం ఏసీబీ ఇచ్చినటువంటి ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో ఆ ఎఫ్ఐఆర్ బేస్ చేసుకుని ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. దాంట్లో మనీ లాండరింగ్, ఫెమా చట్టాలను ఉల్లంఘించి ఈ యొక్క మనీ ట్రాన్సాక్షన్ జరిగిందనేది ఈ అలిగేషన్స్ కింద ప్రస్తుతానికైతే ఈడీ కేసు నమోదు చేసింది. ఈడీ నమోదు చేసిన కేసులో A1 గా కేటీఆర్ అన్నారు, A2 గా అరవింద్ కుమార్, A3 గా BLN రెడ్డి ముగ్గురిని కూడా ఈ కేసులో నిందితులుగా చూపెట్టారు. జనరల్ గా 2 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్ ఏది జరిగినా కూడా అది ఫైనాన్షియల్ ఫ్రాడ్ కింద భావిస్తున్నటువంటి ఈడీ కేసు నమోదు చేసింది. దాంట్లో భాగంగానే ఈసీఐఆర్ నమోదు చేసింది. కానీ ఇంత వేగంగా 24 గంటల సమయంలోనే అటు ఏసీబీ చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా తమకు డీటెయిల్ ఇవ్వాలంటూ ఈడీ లేఖ రాయడం, ఆ తర్వాత లేఖకు స్పందించినటువంటి ఏసీబీ అధికారులు ఆ ఎఫ్ఐఆర్ తో పాటు మిగతా డీటెయిల్స్ ఇవ్వడం, దాంతో పాటుగానే సాయంత్రం లోపే ఎఫ్ఐఆర్ చేయడం, ఇవన్నీ కూడా కొంత ఈడీ ఈ కేసు చాలా స్పీడ్ గా వెళ్తుందని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ పైన కేసు నమోదైంది. ఈసీఐఆర్ అంటారు ఈడీలో. ఈసీఆర్ ప్రస్తుతం నమోదు చేసినట్టుగా ఈడీ అధికారులు ధృవీకరించారు. ఆ పిటిషన్ కాపీని కూడా ఏదైతే ఈడీ అధికారులు నమోదు చేసిన ఈసీఐఆర్ ని నాంపల్లిలోని ఈడీ కోర్టు కూడా సబ్మిట్ చేశారు. సో ఇప్పుడు రేపటి నుంచి ఏసీబీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈడీ కూడా ఈ కేసులో విచారణ జరిపించే అవకాశం కనిపిస్తున్నాయి. ఈడీ కూడా రేపటి నుంచి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనీ లాండరింగ్, ఫెమా చట్టాలను ఉల్లంఘించి ఈ డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగింది అనేది ఈడీ ప్రధానంగా భావించి ఈ కేసులో ఈసీఆర్ నమోదు చేసింది. ఈసీఆర్ తర్వాత ఏం జరగబోతుంది? ఇప్పటికే ఏసీబీ కేసు రేపటి నుంచి విచారణ ఉన్న నేపథ్యంలో కేవలం 10 రోజుల పాటు మాత్రమే కేటీఆర్ కి అరెస్టు మినహాయించిన నేపథ్యంలో రేపటి నుంచి ఏసీబీ ఈడీ ప్యారలల్ ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసులో కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. విజయ్, ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడింది మనం విన్నాము. ఇటు ఏసీబీ విచారణ జరుగుతుండగానే ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అవ్వడాన్ని బట్టి ఆయన కొన్ని ఆరోపణలు, కొన్ని ఆక్షేపణ కూడా వ్యక్తం చేశారు. సో ఇప్పుడు ఈడీ కేసు కూడా నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ ఎలా చూస్తుంది, ఎలా ఎదుర్కోబోతుంది? అంటే పొలిటికల్ గా కొంత విమర్శలు అయితే బీఆర్ఎస్ చేసిన నేపథ్యంలో దీంట్లో కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఈడీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 55 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్తున్నారో అది 22 కోట్ల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే ఇమీడియట్ గా ఈడీ ఎంటర్ అవుతుంది. ఈడీకి ఆ పవర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ 55 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఎట్లాంటి నిబంధనలు పాటించకుండా వేరే ఒక ఫారెన్ కంపెనీకి వెళ్ళాయని చెప్తున్నారు. కాబట్టి దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రైవేట్ కంపెనీకి సంబంధించి కావచ్చు, లేకపోతే పీసీ యాక్ట్ ఇప్పటికే ఏసీబీ ఈ ఎఫ్ఐఆర్ లో పెట్టిన నేపథ్యంలో అక్కడ కూడా పిఎంఎల్ఏ, ఫెమా చట్టాలంతా కూడా ఫారెన్ మనీ రెగ్యులేటరీ యాక్ట్ కింద ఏదైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో వాటి ఇక్కడ కూడా పాటించకుండా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి రూపాయలని డాలర్లు తర్వాత పౌండ్స్ గా కన్వర్ట్ చేసి పంపించారని చెప్తున్నారు. కాబట్టి దీంట్లో కొంత మనీ వయలేషన్ జరిగింది. పిఎంఎల్ఏ చట్టం ఎక్కడ కూడా వీళ్ళు పాటించలేదు. ఫెమా, పిఎంఎల్ఏ 2 చట్టాలను కూడా ఉల్లంఘించిన పరిస్థితి ఉంది. కాబట్టి అందుకోసమే ఇమీడియట్ గా మేము కేసు నమోదు చేశామన్నది ఈడీ అధికారులు చెప్తున్నటువంటి విషయం. కానీ 24 అవర్స్ వ్యవధిలో నిన్న మధ్యాహ్నం పూట ఎఫ్ఐఆర్ అయింది. ఈ రోజు ఉదయం పూట ఈడీ అధికారులు ఏసీబీ డీజీకి లేఖ రాయడం, సాయంత్రం కల్లా ఎఫ్ఐఆర్ పంపడం, ఆ ఎఫ్ఐఆర్ పంపిన డాక్యుమెంట్ ఆధారంగా ఈడీ ఈసీఆర్ నమోదు చేయడం, ఇవన్నీ కూడా 24 అవర్స్ లోనే జరిగిపోయాయి. కాబట్టి కొంచెం పొలిటికల్ గా కొన్ని విమర్శలు అయితే వస్తున్న నేపథ్యంలో ఈడీ దీనికి సంబంధించి మాత్రం మా దగ్గర ఉన్నటువంటి సఫిషియంట్ ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఫిట్ కేసుగా మేము ఈసీఆర్ నమోదు చేసినట్టు చేస్తున్నారు. కానీ రేపటి నుంచి ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా జరుగుతుంది, ఈడీ కూడా రైట్స్ చేస్తుందా లేదంటే ఏసీబీ ఇమీడియట్ గా ఈ రేపటి నుంచి జరుగుతున్న విచారణ ఏదైతే ఉందో ఏ రకంగా ఉండబోతుందో కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. రైట్ విజయ్, అది
అప్డేట్ చూస్తున్నాం మనం బ్రేకింగ్ న్యూస్ లో. మాజీ మంత్రి కేటీఆర్ పై ఇప్పుడు ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఓవైపు ఏసీబీ విచారణ రేపటి నుంచి మొదలవుతుండగా మరోవైపు ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ కింద ఈ కేసు నమోదు చేసింది ఈడీ.